సబ్సిడీపై ఇస్తున్న డొమెస్టిక్ వంట గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్న 2 ప్రదేశాల్లో మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ ఆకస్మిక తనిఖీలు చేసి 43 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టణ ఆర్టీసీ బస్ స్టేషన్ సమీపంలో ఒకచోట డొమెస్టిక్ సిలిండర్లను వ్యాపారులకు విక్రయిస్తున్నారనే సమాచారంతో బుధవారం మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ ఆ ప్రాంతంలో మాటు వేసి నిర్ధారించుకున్నారు. అనంతరం సిబ్బందితో కలిసి అక్కడకు వెళ్లారు. అక్కడ 25 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పాండురంగపేటలోను ఓ గ్యాస్ ఫిల్లింగ్ సెంటర్లో 18 సిలిండర్లను గుర్తించారు. వాటిలో 11 డొమెస్టిక్ కాగా మిగిలిన 7 వాణిజ్య సిలిండర్లు. ఇలా డొమెస్టిక్ సిలిండర్లను వాణిజ్య ప్రయోజనాలను వినియోగించడం చట్టరీత్యా నేరమని తహసీల్దార్ గుర్తు చేశారు. అంతేకాకుండా అన్ని సిలిండర్లు ఒకే ఇంట్లో ఉంచడం వల్ల భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు. వీటిని తెనాలి ఆర్టీఓ కె శ్రీరమణి దృష్టికి తీసుకువెళ్లి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వివరించారు. చెప్పేస్తే మామూలుగా ఏముంది, మీకేం ఇబ్బంది ఉండదు. అతన్ని ఎవరినో పట్టుకుంటాం. మీకు ఎలా వస్తుందో చెప్పు, నిజం చెప్పు. ఎలాగో ఎంక్వైరీ చేస్తామమ్మా. అమ్మా తల్లి, ఎలాగో ఎంక్వైరీ చేస్తాం. అది కాదు అసలు మీకు ఇది ఎట్లా ఇచ్చారు రెంట్కి? ఎన్నా నుంచి ఉన్నారు? ఎవరు మీకు రెంట్కి ఇచ్చింది? ఎవరు ఇచ్చారు మీకు రెంట్? వాళ్ళు మీకు ఇచ్చేశారు. ఎంత అద్దె? ఎంత అద్దె? ఎంత? అది కూడా పెట్టించు, బయట పెట్టి చెప్పరా అయితే ఎలా వచ్చిందో. అతనే అంటే డాన్ ఎవరు? అతను కూల్ డ్రింక్ షాప్. అతని పేరేంటి? అతని పేరేంటి? రైనా వస్తున్నా ఆ కూల్ డ్రింక్ షాప్ అతను కాదా మీకు సిలిండర్లు ఇచ్చేది? బాబు ఏదో ఒకటి చెప్పడానికి కాదు. నువ్వు రన్ చేసేదేమో కూల్ డ్రింక్ షాపా? సిలిండర్ల వ్యవహారం ఏమన్నా సంబంధం ఉందా? మొత్తం అందరికీ ఏరియాలో సప్లై చేసేది నువ్వే అని నా విచారణలో తెలుసు. చెప్తా, ఇప్పుడు పోలీస్ కేసు పెడతాను కదా, ఇప్పుడు ఆటోమేటిక్గా అన్నీ బయటకు వస్తాయి. ఆటోమేటిక్గా అన్నీ బయటకు వస్తాయి. చేసే పని ఏంటి ఏమన్నా అర్థం ఉందా? ఎవరిది షాప్? ఎవరి పేరుతో ఉంది? ఈ హోటల్ కాదు కదా. కొన్నావు అదే తెప్పిస్తాక ఎవరు కొన్నావు, ఎక్కడ కొన్నావు, ఎవరు నీకు సపోర్ట్ చేస్తున్నారు అన్నీ చూపిస్తాగా. తీయడానికి నేను వచ్చింది దాచిపెట్టినా నేనే అంత ఈజీగా ఇటు నుంచి వెళ్ళిపోను. నువ్వు సిలిండర్ పట్టుకొని నేను తీసుకెళ్తున్నావా లేదా? నువ్వు సిలిండర్ ఏ అన్నాయి పక్కన పెట్టమన్నాడు? ఏ అన్నాయి? అన్నాయి వేరే ఏ అన్నాయి చెప్పు. ఏ అన్నాయి ఇక్కడ పెట్టమన్నాడు నిన్ను? అందరినీ సిఐ దగ్గర పెట్టాలి. సిఐ చెప్పి రమ్మన్నారు. పేరు నోట్ చేసుకో. ఏంటి అంటే తరలిచ్చేస్తున్నా అంటే ఎక్కడికి? ఎట్లా వస్తున్నాయి మీకు ఈ సిలిండర్? ఏంటి పంపించాలి? వేరే చోటకి ఎక్కడికి పంపిస్తావు? ఎక్కడికి పంపిస్తావో చెప్పు. అక్కడికే. ఇంట్లో ఎవరికి ఇట్లా ఒకళ్ళు 10 ఉండవు కదా. ఎందుకు సారీ? ఎందుకు సారీ? అక్కర్లా. మాకు ఇది ఎలా జరుగుతుందో తెలియాలి అంతే. సారీ వద్దు. ఇట్లా అంటే ఇక్కడి నుంచి తరలిస్తే నేనేమో చూస్తూ ఉంటానా? కేసు పెడతాగా ఇప్పుడు ఎలా కొత్తగా ఇంకెక్కడ ఉన్నాయో చూడండి. ఎట్టగా రాసి ఉంటారు. ఈ 3 నువ్వు అందరూ వదిలేసి వచ్చే బాగండి. బయట పెట్టండి. మీ కార్డు ఎప్పుడు బుక్ చేశారు? తెప్పించండి. ఇది కూడా బయట పెట్టించు. ఏరో గారు మనం వస్తున్నాం అనగానే అక్కడ ఫస్ట్ అటు ఇటు షిఫ్ట్ చేసేస్తాం. అలాగే అలాగే. బాబు ఈఆర్ఓ గారు ఇక్కడ 4 ఉన్నాయా? కాన్ఫిడెన్షియల్గా వచ్చిన సమాచారం మేరకు ఈరోజు ఆకస్మికంగా మన తెనాలి ప్రాంతంలో మరి పర్టికులర్గా బస్టాండ్ ఏరియాలో ఒకే వ్యక్తి దగ్గర సిలిండర్స్ బిజినెస్ జరుగుతుంది అనేది ఒక సమాచారం ఇంటెల్ వచ్చింది. అందులో భాగంగానే ఒక 1 అవర్ పాటు అక్కడ రెక్కి నిర్వహించి అబ్జర్వ్ చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే
అక్కడ ఒక వ్యక్తి పర్టికులర్గా ఇట్లాగా డొమెస్టిక్ సిలిండర్స్ని ఎవరైతే ప్రజలకు ఉపయోగించుకునే సిలిండర్స్ని బిజినెస్ చేస్తున్నట్టు గమనించాం. మరి ఆకస్మికంగా తనిఖీలు చేసాం సరౌండింగ్ ప్రాంతాల్లో. అక్కడే మరి ముఖ్యంగా బస్ స్టాండ్ దగ్గరే 27 సిలిండర్లు దొరికాయి. అట్లాగే అక్కడి నుంచి రాబడిన సమాచారం మేరకు పాండురంగపేటలో కూడా ఒక గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లో విజిట్ చేస్తే మరి ఒకే చోట ఒకే ఇంట్లో 18 సిలిండర్లు దొరికాయి. అందులో 11 డొమెస్టిక్ ఉన్నాయి, 7 కమర్షియల్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఈ కమర్షియల్ డొమెస్టిక్ ఇవన్నీ కలిపి ఒకే ఇంట్లో మరి అన్ని దొరికాయి అంటే దీన్ని ఇంకో రూపంలో కూడా చూడాలి మనం. ఒకటి, ప్రజలు వాడవలసిన డొమెస్టిక్ సిలిండర్ని బిజినెస్ చేయడం చట్టరీత్యా నేరం. ఏదైనా షాపులో అవి ఉంటే కమర్షియల్ సిలిండర్స్ ఇప్పుడు బాగానే దొరుకుతున్నాయి, వాటిని వాడుకోవచ్చు. 2, ఒకే ఇంట్లో దొరకడం వల్ల ఏదైనా కనుక ప్రమాదం జరిగితే మరి ఈ మధ్య కూడా మనం ఆటోనగర్ కానీ చాలా ప్రాంతాల్లో గమనించాం. చిన్న ప్రమాదం జరిగినా పెద్దగా అందరం ఇబ్బంది పడిన సందర్భం ఉంది. మరి ఒకే ఇంట్లో 20 సిలిండర్లు ఉండి మరి అక్కడ ఏదైనా ఇబ్బంది జరిగే అవకాశం ఉందనిపించింది. అతను అడిగితే ఏం చెప్పాడంటే నేను తాకట్టు పెట్టుకునే బిజినెస్ చేస్తానని చెప్పాడు. సిలిండర్స్ ఎక్స్ప్లోజివ్స్ని ఒకే చోట నిల్వ చేయడం కూడా నేరమే. ఇదంతా ఏదైతే ఇప్పుడు మేము మొత్తం 45 సిలిండర్లు ఈరోజు పట్టుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా పైన జాయింట్ కలెక్టర్ గారి నోటీసుకు తీసుకెళ్తాం. అట్లాగే గౌరవనీయులైన మంత్రివర్యులు గారి నోటీసులు కూడా ఉంచుతాం. ఈ సబ్జెక్ట్ని ఎంటైర్ మ్యాటర్ని ఏవైతే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలో ఆ చట్ట ప్రకారమైన చర్యలు తీసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో గృహ అవసరాలకి ఉపయోగించే గ్యాస్ సిలిండర్ని కమర్షియల్గా వాడొద్దని నా విజ్ఞప్తి.